నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు అన్ని పార్టీల ఆశలు ఇప్పుడు మెల్లమెల్లగా నిరాశలవుతున్నాయి. మనిషికి గుండె ఎంత ముఖ్యమో పార్టీలకు ఓట్లు అంత ముఖ్యం. ఒకటేసారి తెలంగాణ రాష్ట్రంలో 21% ఓట్లు గాయబవడంతో అన్ని పార్టీలు పరేషాన్లు పడుతున్నాయి. మరి ఇంతలా ఓట్లు ఎందుకు పోయాయి అంటే మరణించిన ఓటర్లు, డబుల్ ఓటర్లు, ఇంకా ఇతర కారణాలతో డబుల్ ఓట్లు అన్ని తొలగించారు ఎన్నికల అధికారులు. అన్ని నకిలీ ఓట్లు తొలగించాక రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ SIRలో భాగంగా 73,39,234 ఓట్లు తగ్గినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. SIR ప్రక్రియ సోమవారంతో ముగియడంతో మంగళవారం CEO కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,26,448 ఉండగా అందులో 2,64,87,214 ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమేనని డిజిటలైజేషన్ చేసినట్లు పేర్కొన్నారు. 73,39,234 ఓట్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాలు రాలేదని అధికారులు స్పష్టం చేశారు. వీటిలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఓటర్లు 45,18,961, మరణించిన ఓటర్లు 9,22,230, అందుబాటులో లేని ఓటర్లు 11,25,546, మరో చోట ఓటు ఉన్నవారు అంటే డబుల్ ఓటర్లు 6,70,203. ప్రజలు ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కానివారు 1,02,294 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. మొత్తం ఓటర్లలో 78.30% మంది వివరాలు డిజిటైజ్ కాగా మిగిలిన 21.70% ఫారంలు, మరణాలు, చిరునామా మార్పులు, డబుల్ ఓట్లు, ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేయబోతున్న ముసాయిదా ఓటరు జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ముసాయిదా జాబితాలో ఎవరి ఓటు ఉండబోతోంది, ఎవరి పేరు గల్లంతు కాబోతోంది అనేది సస్పెన్స్గా మారింది. ముసాయిదా వెలువడిన అనంతరం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటి పరిష్కారాన్ని అక్టోబర్ 15వ తేదీలోపు పూర్తి చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 19 వరకు తుది ఓటరు జాబితాను వెల్లడించనున్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఎవరి ఓటు ఉండబోతోంది, ఎవరి పేరు గల్లంతు కాబోతోంది అనేది సస్పెన్స్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.